కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వడగండ్ల వర్షం రైతన్నలకు కడగండ్లు మిగిల్చింది. రాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు సెంటర్ వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. కామారెడ్డిలోనే కాకుండా రాజంపేట, మాచారెడ్డిలో వర్షాలు బాగా కురిశాయి. లింగంపేటలో భారీ ఈదురుగాలులకి ఆరబోసిన ధాన్యం గాలికి కొట్టుకుపోయింది. పిడుగుపడి కొనుగోలు కేంద్రం వద్ద 5 రైతులు గాయాల పాలయ్యారు. నష్టపోయిన రైతుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 5 మండలాలకు సంబంధించి కురిసిన వర్షంతో రైతుల ధాన్యం అంతా కూడా తడిసిపోయింది. ఏదైతే కళ్ళాల వద్ద ఆరబెట్టిన ధాన్యంతో పాటు అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంతా కూడా పూర్తిగా బస్తాలు తడిసిపోయినాయి. ఒక పక్క లారీల కొరత, బస్తాల కొరత, హమాలీల కొరత తీవ్రంగా ఉంది ఇప్పటికే. అయినప్పటికీ ఒక పక్క ధాన్యం ఆరబోస్తుంటే మరో పక్క కురిసిన అకాల వర్షాలకి ధాన్యం అంతా పూర్తిగా తడిసిపోతుంది. రైతులు చూడొచ్చు విజువల్స్లో ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో ఇప్పటికీ ధాన్యంలో వాటర్ వస్తున్నాయి. ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తిగా తడిసిపోవడంతో రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం ఏం జరిగింది, అసలు నిన్న ఎప్పుడు కురిసింది వర్షం, ఎప్పుడు కురిసింది వర్షం, ఏం జరిగింది? 4:30 వర్షం వచ్చింది, వడగళ్ళు వచ్చినాయి, వర్షం వచ్చింది. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? చాలా ఇబ్బంది, బాగా ఇబ్బంది. ఇప్పుడు లింగాపూర్ ఇబ్బంది ఇదేంది, డబల్ పనులు. నిన్న ఇప్పుడు ఎట్లుందమ్మా, ఎప్పుడు పడింది వర్షము, ఎప్పటి నుంచి ఆరబోస్తున్నాం? నిన్న 4 నుంచి పోసిన కుప్ప పోసి 4 రోజులు అయితే నేను ఇప్పినాం. నేను ఉదయం ఇప్పినాము, 4 గంటలకే వాన పడ్డది. మార్చి వచ్చింది ఉడక, మార్చి వచ్చింది, మళ్ళీ ఆయన వర్షం పడ్డది. ఈ పని నీళ్ళేము నీళ్ళ. ఇవాళ పోదామంటే ఆడ పోదామని తలం లేదు. మళ్ళీ భారతాలు ఇద్దామంటే దొరకాల భారతాలు కిరాయి భారతాలు దొరికిన కాడికి తెచ్చినాము. 20 రూపాయల కోటి ఎంత కోటి తెచ్చినాము, అవి పోతున్నాము. అవి సరిపోతట్లేవు. మళ్ళీ ఇప్పుడు కుప్ప అయినా ఒక ఒకటి ఇచ్చిండా పోసినాం, ఆ కుప్ప అయిన ఇంత ఒకటి పోసినాం. ఇక మొత్తం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా ఉంది, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? బాగా ఇబ్బంది ఉంది సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు ఎంట పోతే ఏం కాదు, పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు కాంటలు అయినాయి, సంచులు అట్లనే ఉన్నాయి, ఇక కుప్పలు ఉన్నాయి, కుప్పలు తడుస్తున్నాయి. డైలీ వర్షం, డైలీ మొగులవుతుంది. అట్లయినా కానీ పట్టించుకుంటలేరు. ఇక రాత్రి నిన్న సాయంత్రం ఇక ఏర్పడకుండా వచ్చింది. పొద్దుైతే ఎండ ఉంది, సాయంత్రం అయితే పొద్దున్న దాకా ఎండనుంది, సాయంత్రం రాళ్ళు, వర్షం. ఇక మేము ఇట్లా కుప్ప నొక్కుదామని వచ్చే వరకల్నే ఇక రాళ్ళు పడ్డాయి, దెబ్బలు తగులుతున్నాయని ఆయన చెట్ల కిందకే పడ్డాయి. అంతే సార్. ఇక మరి ఎట్లుందమ్మా, ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? వర్షం అయితే కురుస్తుంది, వెంటనే ప్రభుత్వం ఏం చేయాలి? అసలు తడిసిన ధాన్యానికి జర మామూలుగా ఉన్నప్పుడే పెట్టుకుంటే మంచిగా ఉండి అనిపిస్తుంది మాకు. బాగా మ్యాచర్ వచ్చేదాకంటే ఈ మళ్ళీ వర్షం అయితే మళ్ళా ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇట్లా ఆరవస్తున్నాము, ఆరవచ్చిన దానికి కుప్ప వేసుకోరని వాళ్ళు చెప్పాలా. చెప్తే వాళ్ళు సీరియల్ వచ్చినప్పుడు పెట్టుకోవాలి. మొత్తము బగ్గా మ్యాచర్ రావాలంటే ఇబ్బందులు బాగా అవుతున్నాయి మాకు. గట్లా ఇప్పుడు కిరాయి బారదాన్లు మీదనే పడుతున్నాయి. మళ్ళీ ఇండ్లకెళ్ళి అండ పోతున్నాం, అందులోకెళ్ళి ఇంట్లో పోతున్నాము. మాకు తిండి లేదు, తిప్పలు లేదు. పొద్దుగాల వచ్చినా మీ వరకు చాయ్ కూడా తాగలేము మేము. ఇక నీళ్ళు తెచ్చుకున్నాం, మేము తాగినాము. పొద్దున్న నుంచి ఇక 4 ఇట్లా చేస్తున్నాం. ఇక మరి సాయంత్రం అయ్యే వరకు మళ్ళీ ఏందో మళ్ళీ మలవాల. టైంకి ఉంటే మలసుడు, లేకుంటే నానుడే. మళ్ళీ బాయికాడ బలరు అవి ఇవి ఉంటాయి కదా, అవి చదువుకునే వరకు ఇక్కడికి వచ్చే వరకేసరికి తడిసిపోయినాయి నిన్న. గట్లా మస్తు ఇబ్బందులు పడుతున్నాం. కిరాయి బారదాన్లకు కట్టియాలి, ట్రాక్టర్లకాయ, మిషన్లకాయ, మసాలాకాయ, కలుపుకాయ, ఇవన్నిటికీ మళ్ళీ ఇప్పుడు వచ్చేదాకా బాధలే. మసాలా సంచులేమో పీరము, అట్లకేమో అగ్గువ. మరి మీరే మేలు చేయాలి సారు. ఇక మేము ఎన్ని ఇబ్బందులు పడ్డా రైతులను అయితే పట్టించుకుంటలేరు. మేము ఆరవస్తాము, అట్లనే చెయ్యము. కానీ కొంచెము మ్యాచరు ఎక్కువ ఉన్న పెట్టుకోవాలి. గట్లా ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు అవి కాంట అయినవి కూడా పోతలేవు అని అంటారు. మరి ఇక ఇవి ఎన్నడూ కాంట కావాలి, ఏం కాదా, మేము ఇంకా వేరే పని చేసుకోవద్దు. ఇక గట్లా ఇది ధాన్యం తడిసిపోవడంతో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిక్కునూరు, దోమకొండ, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, రాజంపేట, బీబీపేటలో భారీ ఎత్తున వర్షం కురిసిన వర్షానికి ధాన్యం అయితే తడిసిపోయింది. ఏదైతే తడిసిన ధాన్యానికి మ్యాచ్యూర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులైతే కోరుతున్నారు. ఏదైనప్పటికీ ఒకసారి అకాల వర్షాలకు కురిసిన వర్షాలకి ధాన్యం అయితే తడిసిపోయిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో ఈ వడగండ్ల వానతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. కానీ కామారెడ్డి జిల్లాకు సంబంధించి పూర్తిగా
సుమారు 5 నుంచి 6 మండలాల్లో ఈ ధాన్యం తడిసింది. ఇప్పటికే బీబీపేటలో పిడుగుపాటుకి రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి కొద్దిపాటి గాయాలయ్యాయి. ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. అంతేకాకుండా తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి రైతులు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.